చాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో తెలుగుదేశం నేతలు రైతు పోరుబాటు సభ నిర్వహించారు. రైతుల సమస్యలపై సభలో టీటీడీ నేతలు గలం విప్పారు. రైతు పండించిన ధాన్యానికి సకాలంలో సొమ్ము చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. దోపిడీ, విధ్వంసం, అరాచకం ఇదే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని తెలుగుదేశం మాజీ మంత్రులు ధ్వజమెత్తారు. సభకు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, బండారు సత్యనారాయణమూర్తి పలువురు నేతలు హాజరై నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో ఒక సమర్థుడైనటువంటి నాయకుడి రాష్ట్రానికి ఎందుకని రైతాంగ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితే తప్ప తిరిగి రాష్ట్ర పునర్నిర్మాణం జరగదు. ఏదైతే మన రాష్ట్ర విభజన ఏర్పడిన సందర్భంలో ఏ పరిస్థితులు ఉన్నాయో అంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో తిరిగి పునర్నిర్మాణాన్ని కూడా 20-30 సంవత్సరాలు పట్టే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఈరోజు వ్యవసాయాన్నే కాదు అన్ని రంగాలని కుదేలు చేసి జగన్మోహన్ రెడ్డి తన పక్కన కలుపుకుంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నింపితే తప్ప ఈ సమస్యల పరిష్కారం కాదు కనుక మీరందరూ కూడా రైతాంగానికి అండగా ఉండటం, తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలి. ఆ రోజున ధాన్యాన్ని కొనేటువంటి పరిస్థితి ఉండదు. అదే కాదు, ఇప్పుడు కూడా ఎవరైతే వెనక్కి ఉడిచారో వాళ్ళ ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనలేదు. కొనలేకపోవడానికి కారణం కేవలం పండించినటువంటి ధాన్యంలో 60% తీసుకోమని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పనిసరిగా ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది పడినప్పుడు అందరూ కూడా మనందరం ఉమ్మడిగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకుని వచ్చి కొనిపించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు జ్ఞాపకం వచ్చింది, ఇవన్నీ చూసిన తర్వాత ఒకప్పుడు మేమందరం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 86 సంవత్సరంలో ఒక ప్రముఖమైనటువంటి నాయకుడిని హత్య చేశారు.